44వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగితో ఆ తర్వాత శ్రీ గురుని యొక్క లీలలు వివరించమని ప్రార్థించగా సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు. నాయనా నామధారక, శ్రద్ధగా విను. గాణగాపురమునందు తంతకుడు అనే ఒక సాలెవాడు ఉండేవాడు. వాడు స్వామివారి యందు భక్తితో నిత్యము మఠానికి వచ్చి మఠము ఊడ్చి నీళ్లు చల్లి స్వామివారి యొక్క సేవను భక్తితో చేసుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత శివరాత్రి పర్వదినం సమీపించింది. అతని బంధువులంతా కూడా శ్రీశైల యాత్రకు పోతూ అతన్ని కూడా రమ్మని పిలిచారు. ఆ సాలెవాడు మాత్రము, మీరు అనవసరంగా అంత దూరం పోతున్నారు, శ్రీ గురుని యొక్క మఠానికి మించిన శ్రీశైలం ఉన్నదా, శ్రీ గురుణ్ణి మించిన మల్లికార్జునుడు ఉన్నాడా, నేను మాత్రము రాను అని చెప్పి అన్నాడు. అప్పుడు అతని బంధువులు అతన్ని ఏమీ తెలియని మూర్ఖుడని చెప్పి పరిహసించి శ్రీశైల యాత్రకు వెళ్ళిపోయారు. ఆ సాలెవాడు మాత్రము నిత్యము వలె మఠానికి వచ్చి ముంగలి ఓడ్చి నీళ్లు చల్లి సంగమం వద్ద ఉన్నటువంటి శ్రీగురుని దగ్గరికి వెళ్ళి వారి పాదములపై పూలు వేసి నమస్కరించి ఒక పక్కగా కూర్చున్నాడు. అప్పుడు శ్రీగురుడు అతనితో, నాయనా, మీ బంధువులందరూ శ్రీశైల యాత్రకు పోతూ ఉంటే నీవు వెళ్ళలేదేమి అని అడిగారు. అందుకు అతడు చేతులు జోడించి నమస్కరిస్తూ, ప్రభో, నాకు మీ పాదముల యందే సర్వక్షేత్రములు ఉన్నవి, మీ మహత్యాన్ని ఎరుగనటువంటి వారు మిమ్మల్ని సామాన్య మానవుడని అనుకుంటున్నారు అని అన్నాడు. అప్పుడు శ్రీగురుడు అతని వైపు చూచి నవ్వుతూ, నాయనా, అది చాలా పుణ్యక్షేత్రము, నీవు కూడా వెళ్తే బాగుండేది అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ సాలెవాడు, మీరింతగా చెప్తున్నారు కాబట్టి మీరు చూపిస్తే చూడాలని కోరిక అని చెప్పి అన్నాడు. సంగమ క్షేత్రమున ఉన్న సమయంలో అప్పుడు శ్రీగురుడు ఒక అత్యద్భుతాన్ని చేశారు. సాలెవాణిని దగ్గరకు పిలిచి, నాయనా, నీవే మా నిజమైన భక్తుడవు, నీ పవిత్ర భక్తికి నేను ఎంతో సంతోషించాను, ఇప్పుడే నీకు శ్రీశైల దర్శనాన్ని చేయిస్తాము అని తమ పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమని చెప్పారు. క్షణకాలంలో అతనికి నిద్ర కమ్మినట్లుగా అయ్యింది. కన్నులు తెరిచి చూచేసరికి తామున్నది సంగమ క్షేత్రం కాదని, వేరొక ప్రదేశమని గుర్తించి సాలెవాడు అయోమయ పరిస్థితుల్లో ఉన్నాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, ఇదే పాతాళ గంగ, ఇప్పుడు మనం పాతాళ గంగ ఒడ్డున ఉన్నాము, శ్రీశైలానికి వచ్చాము, నీవు వెళ్ళి క్షురకర్మలన్నీ కూడా పూర్తి చేసుకొని శుచివై భక్తితో మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకునిరా అని చెప్పి అన్నారు. ఆ సాలెవాడు శ్రీగురుడు చెప్పినట్లుగా క్షురకర్మలు పూర్తి చేసుకొని పూజా సామాగ్రి తీసుకొని మల్లికార్జునుని యొక్క దర్శనానికి వెళ్ళాడు. ఇంతలో అతని బంధువులు అక్కడ కనిపించారు అతనికి. వారు సాలెవాని వద్దకు వచ్చి, ఏమయ్యా, మాతో శ్రీశైలానికి రానన్నటువంటి వాడివి మరలా ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగారు. అప్పుడు ఆ సాలెవాడు తాను ప్రత్యేకంగా రాలేదని, శ్రీగురుడే క్షణమాత్రంలో మహిమతో ఇక్కడకు తీసుకొని వచ్చారని చెప్పాడు. అందుకు వారు, వీడు మన వెనకనే వచ్చి ఉండాలి, అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి అనుకుని అతనిని హేళన చేస్తూ దర్శనానికి వెళ్ళిపోయారు. సాలెవాడు మాత్రము భక్తితో మల్లికార్జున స్వామిని దర్శించగానే అక్కడ అతనికి అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. మల్లికార్జునుని యొక్క రూపములో శ్రీగురుడే కూర్చొని అక్కడ భక్తులు చేసేటటువంటి పూజలన్నీ ఆయనే అందుకుంటున్నట్లుగా దర్శనమయ్యింది. వెంటనే సాలెవాడు ఆనందముతో, శ్రీగురుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు కదా, వారు పరమేశ్వరుని రూపములో దర్శనం ఇవ్వడంలో ఆశ్చర్యమేమున్నది
అనుకొని తను చేసేటటువంటి పూజలన్నీ ముగించుకొని మరలా పాతాళగంగ ఒడ్డుకు వచ్చి శ్రీగురుణ్ణి దర్శించి వారి పాదములపై పడి, స్వామి, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో తెలియడం లేదు. మల్లికార్జునుణ్ణి దర్శించుటకు ఆలయంలోకి వెళ్ళినప్పుడు అందరూ చేసేటటువంటి పూజలన్నీ మీరే ఆ స్థానంలో కూర్చొని అందుకుంటున్నట్లుగా నాకు దర్శనమయ్యింది అన్నాడు. శ్రీగురుడు అతనితో, నాయనా, ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, ఇక్కడ స్థల విశేషము బట్టి మహత్యము ఉంటుంది అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ శాలవాడు, స్వామి, ఈ స్థల మహత్యాన్ని నాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు, నాయనా, మాఘమాసమున శివరాత్రి పర్వదినములో ఇక్కడ గొప్ప మహోత్సవం జరుగుతుంది. ఈ క్షేత్ర మహత్యము అపారమైనటువంటిది. నీకు ఒక పురాణ ఇతిహాసాన్ని చెప్తాను, శ్రద్ధగా విను అని శ్రీగురుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నాయనా తంతుక, పూర్వము కిరాత దేశమునందు విమర్శనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు బుద్ధిమంతుడు, నీతి శాస్త్ర నిపుణుడై ఉండి కూడా పరస్త్రీ లంపటుడై మంచి చెడ్డ లేక దురాచారిగా తిరుగుతూ ఉండేవాడు. అట్లా ఉండి కూడా ప్రతిరోజు శివ పూజను మాత్రం మరచేవాడు కాదు. ప్రతి శివరాత్రి మహోత్సవమును భక్తితో ఎంతో వైభవంగా జరుపుతూ ఉండేవాడు. అతని భార్య కుముద్వతి మహాపతివ్రత. తన భర్త దురాచారుడై ఉండి కూడా ప్రతిరోజు శివ పూజ మరవకుండా చేస్తూ ఉండటం గురించి ఆవిడ ఆశ్చర్యంతో ఒకనాడు ఏకాంతంగా ఉన్నటువంటి భర్తను సమీపించి ఈ విధంగా అడిగింది, ప్రాణనాథ, మీరేమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను. మీరు ఇన్ని దుర్వ్యసనములకు బానిసాయి కూడా శివుని యందు మాత్రము భక్తితో నిత్య పూజ మరవకుండా చేస్తూ ఉన్నారు. మీకింత శివభక్తి ఎలా అబ్బింది తెలియచేయండి అని ప్రార్థించింది. అప్పుడు ఆ రాజు ఆమెతో, దేవి, నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను విను. పూర్వం నేను ఒక గొల్లవాని ఇంట కుక్కనై జన్మించాను. ఒక శివరాత్రి పర్వదినం నాడు నేను ఆకలితో అలమటిస్తూ తిరుగుతూ ఉన్నాను. ఆనాడు శివరాత్రి కనుక ఉపవాసం పేరుతో ఎవ్వరూ వంటలు చేసుకోలేదు. ఊరి బయట ఉన్నటువంటి శివాలయానికి జనమంతా వెళ్తూ ఉంటే నాకు అక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందని వెళ్ళి శివాలయంలోనికి ప్రవేశించాను. శివాలయంలో పూజ చేస్తున్నటువంటి అర్చకులు నన్ను చూసి కుక్కని కొట్టండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు కొంతమంది నా వెంటపడి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు. జనమంతా మూగడం వల్ల నాకు బయటకు వెళ్లే దారి కనిపించలేదు. అప్పుడు 3 పర్యాయములు ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి భయంతో ఉండగా చివరికి జనులలో ఎవడో ఒకడు బలంగా కర్ర తీసుకొని నా నెత్తి మీద బాదడంతో నేను చివరికి చనిపోయాను. శివరాత్రి పర్వదినమున శివునికి ప్రదక్షిణం చేసి గర్భగుడిలోనికి వెళ్ళి ఆయన్ని దర్శించినందువల్ల ఈ జన్మాన నేను రాజునై జన్మించాను అని అన్నాడు. ఇక నా దురాచారానికి కారణం ఏమనగా, దేవి, పూర్వజన్మలో నేను కుక్కగా ఉన్నాను కాబట్టి మంచి చెడు విచక్షణ లోపించి పరస్త్రీ లంపటుడిగా ఉన్నాను. ఆ కుక్క బుద్ధి వలన ఎంత మార్చుకుందామన్నా గాని నా ప్రవర్తనను మార్చుకోలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు ఆ రాణి, స్వామి, మీరు శివానుగ్రహం వల్ల సర్వజ్ఞులయ్యారు, మరి నా పూర్వజన్మ వృత్తాంతం ఏంటో కూడా నాకు చెప్పండి అని అడిగింది. అప్పుడు ఆ రాజు, రాణి, నీవు పూర్వజన్మలో అడవిలో ఒక పావురంగా జీవిస్తూ ఉండేదానవు. ఒకనాడు మాంసపు ముక్కను ముక్కున కరుచుకొని ఆకాశ మార్గములో నీవు వెళ్తూ ఉండగా ఒక గద్ద వచ్చి నిన్ను వెంబడించింది. అప్పుడు నీవు ప్రాణభయంతో ఎగిరి దైవవశంగా శ్రీశైల శిఖరాన్ని సమీపించి శిఖరం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అలసిపోయి శిఖరంపై నీవు కూర్చున్నప్పుడు గ్రద్ద వచ్చి నిన్ను చంపివేసింది. ఆనాడు శివరాత్రి పర్వదినము. అంత పవిత్రమైనటువంటి దినమునందు నీకు తెలియకనే ప్రదక్షిణలు చేసి దేవాలయంపై ప్రాణత్యాగం జరిగింది కాబట్టి ఈ జన్మాన నీవు నా రాణివై వైభోగాలను అందుకుంటున్నావు అని చెప్పాడు. అప్పుడు ఆమె,
స్వామి, మీరు శివానుగ్రహం వల్ల సర్వజ్ఞులయ్యారు, మరి మన యొక్క రాబో జన్మల సంగతి చెప్పండి అని అడిగింది. అప్పుడు ఆ రాజు ఇలా చెప్పాడు, దేవి, నేను రాబో జన్మమునందు సింధు దేశపు రాజకుమారునిగా జన్మిస్తాను. నీవు శృంజయ దేశపు రాజకుమార్తెగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి అధిపతినై ఉండగా నీవు కళింగ దేశపు రాకుమార్తెగా ఉండి నాకు దగ్గరవుతావు. ఆ పై జన్మలో నేను గాంధార దేశానికి అధిపతిగా ఉండగా నీవు మగధ దేశపు రాజకుమారివై జన్మించి నన్ను చేపడతావు. ఆ పై జన్మలో నేను అవంతి దేశానికి రాజునై ఉండగా నీవు యయాతి వంశమునందు జన్మించి నన్ను చేపట్టి రాణివవుతావు. ఆ పై జన్మలో నేను పాండ్య దేశానికి రాజునై ఉండగా నీవు విదర్భ దేశములో జన్మించి స్వయంవరం నందు నన్ను వివాహం చేసుకుంటావు. అప్పుడు మనం యజ్ఞయాగాది కర్మలు చేస్తూ ధర్మపరాయణులమై అగస్త్య మహర్షి వల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొంది ముక్తిని పొందగలము అని ఆ రాజు రాణితో చెప్పాడు. నాయనా తంతుక, శ్రీశైల క్షేత్రము ఇంత పవిత్రమైనది. ఆ క్షేత్ర ప్రభావం వల్ల సామాన్యమైనటువంటి కుక్క 7 జన్మలు చక్రవర్తి అయి జన్మించాడు. ఆ తర్వాత నీవు కూడా ఇక నుంచి శివుణ్ణి పూజించు. మన గంధర్వపురములో కూడా ఇక్కడ శివునితో సమానమైన కల్లేశ్వరుడు ఉన్నాడు అని చెప్పి, నాయనా తంతుక, నీవు మీ వాళ్లతో కలిసి వస్తావా లేక మాతోటే వస్తావా అని శ్రీగురుడు అడిగారు. అప్పుడు అతడు, స్వామి, మీరు లేని చోట నేను ఉండజాలను అనేసరికి శ్రీగురుడు నవ్వుతూ తన పాదుకలను పట్టుకుని గట్టిగా కన్నులు మూసుకోమన్నారు. క్షణకాలంలో మరలా అతన్ని గంధర్వ నగర సంగమ ప్రాంతానికి చేర్చారు. గాణగాపురంలో గ్రామస్తులందరూ శివరాత్రి పర్వదినాన శ్రీగురుణ్ణి దర్శించుకోవటానికి సంగమానికి వచ్చారు. స్వామివారు లేనందువల్ల దిగులుతో తిరిగి వెళ్ళిపోయారు. శ్రీగురుడు సంగమానికి చేరుకున్న తర్వాత తంతకుణ్ణి గ్రామంలోకి పంపి తన యొక్క రాకను అందరికీ తెలియచేయమని చెప్పారు. అప్పుడు గ్రామస్తులు తంతకుణ్ణి చూచి, నీవు ఎక్కడికి వెళ్ళావు? శివరాత్రి పర్వదినాన గుండు చేయించుకున్నావేమి అని ప్రశ్నించారు. అప్పుడు అతడు శ్రీగురుని యొక్క మహిమను, శ్రీశైల క్షేత్ర సందర్శనాన్ని తెలిపాడు. తన వద్ద ఉన్నటువంటి విభూతి ప్రసాదాన్ని కూడా వారికి చూపించాడు. వారిలో కొందరు, నిన్ను మధ్యాహ్నం వరకు ఇక్కడే చూచాము మేము, వీడు ఇంకెక్కడో గుండు చేయించుకొని ప్రసాదం తీసుకొని వచ్చి ఉంటాడు, అబద్ధం చెప్తున్నాడు అని హేళన చేశారు. అప్పుడు అతడు శ్రీగురుడు క్షణమాత్రములో వాయువేగంతో శ్రీశైలానికి తీసుకువెళ్లిన సంగతిని చెప్పాడు. శ్రీగురుని యొక్క మహిమను నమ్మినటువంటి కొందరు ఆ లీలలను విని ఆనందించారు. వారంతా సంగమములో ఉన్నటువంటి శ్రీగురుని దగ్గరకు వచ్చి వారిని దర్శించి భక్తితో పూజించి హారతులిచ్చారు. శ్రీగురుని యొక్క ప్రభావం తెలియక ఈ లీలను నమ్మనటువంటి వారు కూడా శ్రీశైల యాత్రకు వెళ్ళినటువంటి శాలవాని బంధువులు తిరిగి వచ్చిన తరువాత వారు తాము తంతకుణ్ణి శివరాత్రి పర్వదినమనందు శ్రీశైలంలో చూచినట్లుగా చెప్పింది విని అప్పుడు నమ్మి శ్రీగురుడు మానవ మాత్రుడు కాడని, ఈశ్వర అవతారమని తెలిసి భక్తులంతా కూడా ఆనందభరితులయ్యారు. నాయనా నామధారక, చూచావా, ఇట్టి అద్భుతమైనటువంటి గురులీలను నీకు అందిస్తున్నాను. ఇట్టి లీలలను ఎవరైతే భక్తితో వింటారో, చదువుతారో వారికి గురుకృప తప్పకుండా లభించి తీరుతుంది అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీపాదస్వామినే నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః, శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.